అందరికి నమస్కారం. జుమ్మంది నాదం ఆటపాట మీట్ విత్ ఆటా టీం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆట అమెరికా తెలుగు సంఘం. అమెరికాలో ఉన్నటువంటి తెలుగు సంఘాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ అసోసియేషన్ అని చెప్పుకోవచ్చు. గొప్ప నాయకత్వపు విలువలున్న ఎమినెంట్ పర్సనాలిటీస్ తో 1990లో స్థాపించబడింది ఆట. 30 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటూ 16వ కన్వెన్షన్ ఈ సంవత్సరం డిసెంబర్లో జరుపుకోనుంది. ఎప్పటికప్పుడు వినూత్నమైన కార్యక్రమాలతో మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ, మాతృభూమి నుండి ఎంతో మంది కళాకారులకు వేదికను కల్పిస్తూ, అలాగే అమెరికాలో ఉన్న వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ ఎన్నో అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఆట మరోసారి గాయకులకు తమ ప్రతిభను చూపించుకోవడానికి ప్రపంచ వేదిక అందిస్తోంది. అదే జుమ్మంది నాదం సింగింగ్ కాంపిటీషన్స్. ఈ కాంపిటీషన్స్ గురించి మరెన్నో విశేషాలు చర్చించడానికి మనతో ఉన్నారు ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్రీమతి మధు బొమ్మినేని గారు, ఆటా స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి శారదా సింగిరెడ్డి గారు, ఆటా కన్వెన్షన్ 2020 కల్చరల్ సెక్రటరీ శ్రీమతి భానురెడ్డి గారు, ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్రీ రామకృష్ణారెడ్డి గారు. మరి వీరందరికీ స్వాగతం పలికేస్తూ మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ఓకే, అమెరికాలో ఉన్నటువంటి సింగర్స్ కు మీరు ఇటువంటి ప్రపంచ వేదిక అందిస్తున్నారండి. ముందుగా మీ అందరికి జోహార్లు. అయితే ముందుగా శ్రీమతి మధు బొమ్మినేని గారు మీరు చెప్పండి, మీరు ప్రస్తుతం ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా చేస్తున్నారు కదా. ఆటా తరపు నుండి మన టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను నార్త్ కెరొలైనాలో ఉంటాను. ఆటాకి నా అనుబంధం చాలా, అంటే ఆల్మోస్ట్ 19 years నుండి ఉంది. కాకపోతే యాక్టివ్ గా 2008 నుంచి పాస్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్ రాసిరెడ్డి గారి ప్రోద్బలంతో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా అనమాట. సో ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్, అబౌట్ 12 years నుండి రీజనల్ కోఆర్డినేటర్ గా, జాయింట్ సెక్రటరీగా, 2015-26 టర్మ్ లో సెక్రటరీగా, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, ప్రస్తుతం ట్రస్టీగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ. ఆటా వంటి ప్రీమియర్ ఆర్గనైజేషన్ కి ఇన్ని సంవత్సరాలు ఈ సంస్థకి సర్వీస్ చేయడం అనేది ఐ ఫీల్ ఇట్స్ మై ప్రివిలేజ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి శారదా సింగిరెడ్డి గారు, మీరు మీ గురించి చెప్పండి. మీరు ప్రస్తుతం ఆటా స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ చేస్తున్నారు కదా, మరి మీ గురించి అలాగే ఆటోతో ఉన్న అనుబంధం గురించి. నేను గత 12 నుండి 14 సంవత్సరాల వరకు అంటే స్థానికంగా ఉన్నటువంటి తెలుగు సంస్థలతోని, అలాగే అంతర్జాతీయ సంస్థలతోని వివిధ రకాల అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను. ఇలాగే ఆటా చేసేటువంటి సాహిత్య వేదిక సభల్లో కూడా నేను చాలా ప్రముఖ స్థానం తీసుకొని అంటే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి తెలుగు సంస్థలలో కూడా దగ్గర ఒక 36 సాహిత్య వేదికలు, 5 నుండి 6 వరకు వార్షికోత్సవాలు చేయడం జరిగింది. ఇలా అంటే మన సంస్కృతికి, మన మ్యూజిక్ పైన, మన సాహిత్యం పైన ఉన్నటువంటి మక్కువతోని నేను ఇలా తెలుగు సంస్థలకి నా సేవలు వివిధ రకాలుగా అందిస్తూ ఉన్నాను. ఆటా ఇంత చక్కటి ఆర్గనైజేషన్కి ఈ సంవత్సరం నేను స్టాండింగ్ కమిటీ చైర్గా నేను పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అలాగే జుమ్మంది నాదం సింగింగ్ కాంపిటీషన్కి టీమ్ మెంబర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇది నేషన్ వైడ్గా ఇప్పుడు మేము ఎగ్జిక్యూట్ చేయబోతున్నాము ఈ ప్రోగ్రామ్. ఆసమ్ అండి, ఆసమ్, చాలా బాగా చెప్పారు. అలాగే శ్రీమతి భానురెడ్డి గారు, మీరు చెప్పండి. మీరు ప్రస్తుతం ఆటా కన్వెన్షన్ 2020 కల్చరల్ సెక్రటరీగా చేస్తున్నారు కదా, మీకు ఆటాతో ఉన్న అనుబంధం గురించి. షూర్ ప్రశాంత గారు. సో ముందుగా మన టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి, వెరీ గుడ్ ఈవినింగ్. అలాగే ఇండియా నుంచి జాయిన్ అవుతున్న వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో అండ్ ఇప్పుడున్న ఈ కరెంట్ సిచ్యువేషన్ లో ఐ రియలీ విష్ ఎవ్రీవన్ స్టేయింగ్ హోమ్, స్టేయింగ్ సేఫ్ అండ్ హెల్తీ. సో ఇవాళ నేను వెస్ట్ కోస్ట్ లోని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీ, ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ గా పిలువబడే లాస్ ఏంజల్స్ నుంచి జాయిన్ అవుతున్నాను. సో నా గురించి, ఆటాతో నాకున్న అనుబంధం గురించి చెప్పాలంటే, చాలా మంది తెలుగు ఎన్ఆర్ఐస్ లాగే నేను 15 years బ్యాక్ యుఎస్ కి స్టడీస్ కి, జాబ్ కోసం రావడం జరిగింది. సో అలా వచ్చినప్పటి నుంచి జాబ్, కెరియర్, ఫ్యామిలీ అంటూ బిజీగా లైఫ్ గడుపుతూ వచ్చాను ప్రశాంత గారు. అండ్ వైల్ ఐ వాజ్ డూయింగ్ ఆల్ దాట్ ఏదో ఒకటి మిస్ అవుతున్నట్టుగా అనిపించేది. సో బేసికల్లీ మన తెలుగు భాష, మన తెలుగు కల్చర్, మన నేటివిటీ ఇవన్నీ మిస్ అవుతున్నట్టు అనిపించి ఇక్కడ లోకల్ గా లాస్ ఏంజల్స్ లో జరుగుతున్న తెలుగు
కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, లిటరేచర్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇంకా ఏదైనా సరే తెలుగు రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నిట్లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో అలాగే ఆ ఇంట్రెస్ట్ తోటి నేను ఇక్కడ లాస్ ఏంజల్స్ లోని లోకల్ తెలుగు అసోసియేషన్ అయిన టాస్క్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియాలో వన్ ఆఫ్ ది యాక్టివ్ మెంబర్ గా ఉంటున్నాను. అండ్ ఇక్కడ కల్చరల్ టీమ్ ని లీడ్ చేస్తూ వస్తున్నాను. సో ఆ జర్నీతోనే నాకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటాతో అనుబంధం ఏర్పడింది. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట అనగానే తెలుగు కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఇలా అన్నిటికీ పెద్ద పీట వేసే ఒక మహోన్నతమైన సంస్థ. అలాంటి ఆటతో నాకున్న అనుబంధం తక్కువే అయినప్పటికీ చాలా దృఢమైన, బలమైన అనుబంధం అని మాత్రం చెప్పగలను. అలాగే మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా ఆట 30 years కంప్లీట్ చేసుకుందండి. అమెరికన్ తెలుగు అసోసియేషన్, అమెరికా తెలుగు సంఘం ఆట స్థాపించబడి 30 years అయింది. అండ్ ఎవ్రీ 2 years ఒకసారి తెలుగు నేషనల్ కన్వెన్షన్ జరుగుతుంది డిఫరెంట్ సిటీస్ ఇన్ యుఎస్ లో. సో అలాగా 16th ఆట తెలుగు కన్వెన్షన్ ఈసారి లాస్ ఏంజల్స్ లో జరగబోతుంది. మరి అలాంటి నేషనల్ కన్వెన్షన్ కి నేను కల్చరల్ సెక్రటరీగా చేయబోతున్నాను. సో ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీని నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు మా ఆట మిత్రులందరికీ, అలాగే మా ఆట ప్రెసిడెంట్ పరమేష్ భీమరెడ్డి గారికి అండ్ 16th ఆట కన్వెన్షన్ కన్వీనర్ నరసింహదాసాని గారికి కూడా మన టీవీ ద్వారా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఇలా మా జుమ్మంది నాదం టీమ్ ని యుఎస్ అండ్ ఇండియాలో ఉన్న వ్యూవర్స్ అందరికీ కూడా మరింత చేరువుగా తీసుకొచ్చినందుకు ప్రశాంత గారు, మీకు అండ్ మన టీవీ యూనిట్ మెంబర్స్ అందరికీ, మన టీవీ శ్రీధర్ గారికి కూడా స్పెషల్ గా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్. మీ గురించి అంటే చక్కటి ఇన్ఫర్మేషన్ చెప్పారు. దట్స్ వండర్ఫుల్. మరి ఇప్పుడు శ్రీ రామకృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి మీకు ఆటతో ఉన్న అనుబంధం గురించి. నమస్కారం అండి. అక్కడ ఉన్న అందరికి, టీమ్ కి, అలాగే మా టీవీ5 ప్రేక్షకులకి. ఆట జుమ్మంది నాదం అంటే అమెరికాలోని ప్రతిభను ప్రపంచానికి తెలియజేసే ఒక వేదిక. ఆ వేదికను మీరు ఈరోజు మన టీవీ ద్వారా, టీవీ5 ద్వారా పరిచయం చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను లాస్ట్ 8 years నుంచి ఆటలో నా అనుబంధం. నేను రీజనల్ కోఆర్డినేటర్గా టెన్నెసీలో స్టార్ట్ చేశాను ఆటలో. అలాగే తర్వాత ఆట కమ్యూనిటీ సర్వీసెస్ చైర్గా పనిచేశాను 2 years. తర్వాత బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా లాస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తున్నానండి. సో ఇన్స్పిరేషనల్. సో మన వ్యూవర్స్ కి కూడా అది ఆ మెసేజ్ పాస్ అవుతుందని అనుకుంటున్నాను. మరి ఇక మన కార్యక్రమంలోకి వస్తే జుమ్మంది నాదం. ఈ కార్యక్రమం గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకునే ముందు మధు బొమ్మినేని గారు మీరు ఒకసారి చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా ఆట ఎన్నో సామాజిక సేవలు అందిస్తుంది కదా, వాటి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. వాటి గురించి తెలియజేస్తారా? తప్పకుండా అండి, తప్పకుండా ప్రశాంత్ గారు. ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా ఆట 1990 30 years నుండి 30 years ముందు స్థాపించబడింది అనమాట. 1990లో కొంత మంచి విజన్ ఉన్న people తో the organization మొదలైంది. It's passion for our culture and then compassion for our future is our motto అన్నమాట. తెలుగు కమ్యూనిటీకి సహాయం చేయడము, సాంస్కృతిక సాహిత్య కళల్ని ప్రమోట్ చేయడము, అట్లాగే ఎంకరేజింగ్ అవర్ సోషల్ హెల్త్ కమ్యూనిటీ యాక్టివిటీస్ ఈస్ ద ఆర్గనైజేషన్ గోల్ అన్నమాట. సో ఇయర్ రౌండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్, కమ్యూనిటీ సర్వీస్, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ త్రూ అవుట్ ద కంట్రీ ఆట ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఆల్ ద సిటీస్, ఈచ్ సిటీ అరౌండ్ ద కంట్రీ. ఇక్కడే కాకుండా ఇండియాలో కూడా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే టు ప్రమోట్ అవర్ కల్చర్. That's the main thing. So those are the programs that happen. Community services like health camps, blood drives, food drives, and serving the meals to the shelters. Especially ఇప్పుడు COVID-19 టైంలో these are the activities the organization ఇప్పుడు active గా చాలా సిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు it does not matter అంటే ఎక్కడ నీడు అవసరమైతే అక్కడ ఆట team will be there in the front to help. That's what we do. So as far as the educational seminars, atlante IT training gani, any educational, like people who are looking for jobs, so maybe they want to improve some of their skills, so వాళ్ళ కోసం job training, atlage high school students ki different programs anamata. Even our president started this year the scholarships for the high school students who are doing really great, so they get the scholarship to help them out. So that's another thing that we did.
అట్లాగే కాకుండా ఈ కంట్రీలోనే కాకుండా ఇండియాలో కూడా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. సో 2 తెలుగు రాష్ట్రాలలో ఇన్ డిసెంబర్‌లో ఎవ్రీ 2 ఇయర్స్‌కి 2 ఇయర్స్ అనేది మొత్తం ఎంటైర్ ఆటా టీమ్ వెళ్ళి ప్రోగ్రామ్స్ అనేది జరుపుతా ఉంటాం అన్నమాట. ఇట్స్ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ లైక్ సేవా కార్యక్రమాలు. స్కూల్స్‌లో ట్రైబల్ ఏరియా స్కూల్స్‌లో బుక్స్ అవి డొనేట్ చేయడము, లేకపోతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐటెమ్స్ స్కూల్ బెంచెస్ అని, లేకపోతే బాత్రూమ్స్ కట్టియడం అని, ఏదైనా అంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, జాబ్ మేళాస్, యూ నేమ్ ఇట్, దేర్ ఆర్ సో మెనీ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. సో త్రూ అవుట్ ద ఇయర్ జరుగుతా ఉంటాయి. బట్ డిసెంబర్‌లో మాత్రము వి ఆల్ గో అండ్ దెన్ మేక్ ష్యూర్ వి డూ ఇట్ ఇండియాలో ఇక్కడ నుంచి టీమ్ అందరం కలిసి వెళ్ళి. సో జస్ట్ బిఫోర్ ద కాన్ఫరెన్స్. ఓకే, దట్స్ వెరీ ఇన్ఫర్మేషనల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ థాట్స్ అండ్ అబౌట్ నా ఆట. మరి ఆట వారి జుమ్మంది నాదం గురించి, అలాగే ఆట గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఈ చిన్న క్లిప్ మీ అందరి కోసం. సో వండర్ఫుల్ అండి. మరి చాలా చక్కటి ప్రోగ్రామ్ మీరు మా అందరి కోసం తీసుకొచ్చారు. ఇప్పుడు శారదా సింగిరెడ్డి గారు మీరు చెప్పండి. ప్రస్తుత పరిస్థితుల్లో అందరము ఇంటికే పరిమితం అయ్యాం, కానీ మీరు మాత్రము మీ కార్యక్రమాలతో ఏ మాత్రం అంతరాయం కలగకుండా చక్కగా అన్ని చేపడుతూ వస్తున్నారు. అలాగే జుమ్మంది నాదం సింగింగ్ కాంపిటీషన్స్ తో కూడా మా ముందుకు వచ్చేసారు. ఇక టైటిల్ విషయానికి వస్తే చాలా అద్భుతంగా చాలా చక్కగా ఉందండి టైటిల్ మాత్రం. అయితే కోవిడ్ వలన ఎక్కడికి వెళ్ళలేం కదా, మరి కాంపిటీషన్స్ అన్ని ఎలా కండక్ట్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అంటే సోషల్ డిస్టెన్స్ అనేది ఒకటి ఉంది కాబట్టి అంటే లొకేషన్స్ లో చేసే ఆస్కారం లేదు ఇప్పుడు. అందుకనే ఇక్కడ చాలా ప్రతిభావంతులు ఉన్నారు యుఎస్ఏలో. వీరి కోసం ప్రతి కన్వెన్షన్ ముందు ఈ ప్రోగ్రామ్ తప్పకుండా ఆట చేపడుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అంటే ఎదురు చూసే సింగర్స్ కి కానీ అంటే ఎలాంటి అంటే నిరుత్సాహం లేకుండా చక్కగా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ యూజ్ చేసుకొని ఆన్లైన్ జూమ్ యూజ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ చేపట్టాము. సో ఇది మంచి అవకాశం సింగర్స్ కి. సో వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ని ఎంకరేజ్ చేయడము, ప్లస్ ప్రపంచవ్యాప్తంగా అంటే ఈ వేదికగా అందరికీ అంటే యుఎస్ఏలో కూడా ఇంత మంచి టాలెంట్ ఉంది. అంటే ప్రతి ఇంటికి ఒక సింగర్ ఉన్నారండి. క్లాసికల్ కానీ లైట్ మ్యూజిక్ కానీ నేర్చుకునే, హిందుస్థానీ కానీ నేర్చుకున్నటువంటి సింగర్స్ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మనం అంటే వేరే కంట్రీలో ఉన్నప్పుడు మన సంస్కృతి పైన ఇంకా ఎక్కువ మమకారాలు ఉంటాయి, ఎందుకంటే అది మనకు దూరం అవుతుంది అనే దీంతో. సో మరి ఇలా నేర్చుకునే సింగర్స్ అందరికీ ఒక మంచి వేదిక కల్పించాలనేటువంటి ఒక చక్కటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తప్పకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఆన్లైన్ లో చేస్తున్నాం అన్నమాట, జరిపిస్తున్నాం. ఆసమ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఏజ్ వైజ్ కేటగిరీస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి గురించి ఒకసారి చెప్తారా? ఉన్నాయండి. ఎందుకంటే ఏజ్ వైజ్ కేటగిరీస్ పెట్టడం చాలా సమంజసం. ఎందుకంటే చిన్నప్పుడు అంటే టైం తీసుకొని నేర్చుకునే సబ్జెక్ట్ కాబట్టి ఇది, అందుకని ఏ ఏజ్ వైజ్ కి ఆ ఏజ్ కేటగిరీ పెట్టాము ఇక్కడ. సో సబ్ జూనియర్స్ అనే కేటగిరీ వచ్చి బిలో 9 years అండి. అలాగే జూనియర్స్ కేటగిరీ బిలో 10 to 14 years పెట్టాము. అలాగే సీనియర్ కేటగిరీ 15 years అండ్ అబోవ్ పెట్టాము. సో 3 categories లో క్లాసికల్ అండ్ నాన్ క్లాసికల్ 2 categories పెట్టాము. సో కొంతమంది క్లాసికల్ నేర్చుకుంటూ క్లాసికల్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, నాన్ క్లాసికల్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో ఈ క్లాసికల్ నాన్ క్లాసికల్ 2 categories లో కావాలన్నా కూడా ఒక పార్టిసిపేట్ చేయొచ్చండి. సో క్లాసికల్ కేటగిరీ కింద కీర్తన అండ్ కృతీస్ పెట్టాము, అంటే అవి పాడే అవకాశం ఉంటుంది వాళ్ళకి. అలాగే నాన్ క్లాసికల్లో లైట్ మ్యూజిక్, ఎనీ ప్రైవేట్ సాంగ్స్ ఆర్ ఫోక్ సాంగ్స్, ఫిలిమీ సాంగ్స్ పాడొచ్చు, కానీ భాష మాత్రం తెలుగులో ఉండాలండి, తెలుగు ప్రధానం అన్నమాట. వెరీ నైస్ అండి. మరి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ గురించి కూడా చెప్తారా ఒకసారి? రిజిస్ట్రేషన్ June 7th లాస్ట్ డేట్ పెట్టామండి. మొన్నటి వరకు చాలా మంది అంటే రిక్వెస్ట్ వస్తున్నాయి పార్టిసిపెంట్స్ దగ్గర నుంచి. దాని మూలంగా ఈ రోజే ఇంతకు ముందే బోర్డు అంతా కలిసి అంటే ఆటా కమిటీ బోర్డు అంతా కలిసి ఒక డెసిజన్ తీసుకున్నాము. June 14th వరకు దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము. సో ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆటా ఫేస్బుక్ వెళ్ళినా కూడా, లేదంటే ఆటా వెబ్సైట్లో మా ఫ్లైయర్ ఉందండి, ఆ ఫ్లైయర్లో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. సో వారు చెక్ చేసుకోవచ్చు, లేదా ఇందాక నంబర్స్ అనౌన్స్ చేశారు, ఫోన్ నంబర్స్, పేర్లు ఫోన్ నంబర్స్ ఉంటాయి ఫ్లైయర్లో, వారికి కాల్ చేసినా కూడా డీటెయిల్స్ అన్ని వివరంగా చెప్పగలరు.
ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి చూస్తున్నారు కదండి ఆట గురించి అలాగే జుమ్మంది నాదం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఈ చిన్న క్లిప్ మీ అందరి కోసం. నా పేరు శిఖన్య వెల్లంకి. నేను వర్జీనియాలో ఉంటాను. నాకు సంగీతం అంటే చాలా చాలా ఇష్టం. సో నేను చిన్నప్పటి నుండి సంగీతం నేర్చుకుంటున్నాను. ఆట వారు యూఎస్ఏలో ఉన్న ఎన్ఆర్ఐలు అందరికీ వాళ్ళ సింగింగ్ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి జుమ్మంది నాదం అనే ఆన్లైన్ కాంపిటీషన్ని నిర్వహిస్తున్నారు. నేనైతే ఎప్పుడెప్పుడు ఈ కాంపిటీషన్లో సెలబ్రిటీ జడ్జెస్ ముందు పాడతాను అని ఎదురు చూస్తున్నాను. మరి మీరు కూడా నాలాగా ఈ కాంపిటీషన్లో పాడతారని ఆశిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇస్తున్న ఆట వారికి నా ధన్యవాదాలు. మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలి నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం దరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కదా మారేనా ఓ నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా. దట్స్ వండర్ఫుల్ అండి, ఆసమ్. అసలు పిల్లలు ఎంత బాగా చక్కగా పాడుతున్నారు. వారు పాడుతుంటే అసలు ఈ జుమ్మంది నాదం ప్రోగ్రామ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా, వీళ్ళ సాంగ్స్ ఎప్పుడెప్పుడు వినేద్దామా అన్నంత కుతూహలంగా ఉందండి. దట్స్ వెరీ నైస్. మీరు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అడిగినప్పుడు ఒక పాయింట్ చెప్పడం ఇదే మర్చిపోయాను. రిజిస్ట్రేషన్ ఫస్ట్ వాళ్ళు పాడి, అంటే వాళ్ళు క్లాసికల్ కానీ నాన్ క్లాసికల్ కానీ వాళ్ళు ఏ కేటగిరీలో వచ్చినా ఆ సాంగ్ పాడి వాళ్ళు యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆ రిజిస్ట్రేషన్ లింక్ రిజిస్ట్రేషన్ ఫామ్ లో పెట్టాలండి. రిజిస్ట్రేషన్ ఫామ్ లో మిగతా డీటెయిల్స్ అన్ని ఉంటాయి, వాళ్ళ నేమ్, అడ్రస్, లైక్ వాళ్ళ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి అన్ని ఉంటాయి. సో ఆ రిజిస్ట్రేషన్ లో మాత్రం వాళ్ళ యూట్యూబ్ లింక్ ప్రిలిమినరీ రౌండ్ కోసం మేము ఆన్లైన్ స్క్రీనింగ్ చేస్తున్నాము. అది సో కంపల్సరీ అది మాత్రం వాళ్ళు తప్పకుండా పెట్టాలి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ గో టు ప్రిలిమినరీ రౌండ్. ఓకే అండి, వ్యూవర్స్ చూస్తున్నారు కదండి, మనకి స్క్రీన్ మీద కూడా జుమ్మంది నాదం ఈమెయిల్ ఐడి అలాగే రిజిస్ట్రేషన్ లింక్స్ కూడా ఉన్నాయి. మీరు వాటికి మీ ఆడిషన్ వీడియోస్ అవన్నీ మీరు పంపించచ్చు. ఆ లింక్ నుంచి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ శారద గారు. ఇప్పుడు భాను గారు మీరు చెప్పండి. శారదా సింగిరెడ్డి గారు అన్నట్లు 6 కేటగిరీస్ సెలక్షన్స్ ఏజ్ వైజ్ గా ఉన్నాయని అంటున్నారు కదా, మరి వారందరికీ ఆట తరపున మీరు ఏం చేస్తున్నారు? శారద గారు చెప్పినట్టు ప్రిలిమినరీ రౌండ్స్ లో సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ, అంటే ప్రిలిమినరీ రౌండ్స్ మనకి రిజిస్ట్రేషన్స్ లో వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ అది పంపించాక జడ్జెస్ అది సెలెక్ట్ చేస్తారు. సో సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ సెమీఫైనల్ రౌండ్ లో పార్టిసిపేట్ చేస్తారండి. సో ఈ సెమీఫైనల్ రౌండ్స్ ఏంటంటే మనం అనుకున్నట్టుగా ఈ జుమ్మంది నాదం కాంపిటీషన్ ఏంటంటే ఫస్ట్ టైం నేషన్ వైడ్ ఆన్లైన్ సింగింగ్ కాంపిటీషన్ అండి. సో పార్టిసిపెంట్స్ అందరూ జూమ్ ద్వారా లైవ్ గా జడ్జెస్ ముందు పర్ఫామ్ చేస్తారు. అండ్ టెంటేటివ్లీ ఇప్పుడే మనం అనుకున్నట్టు రిజిస్ట్రేషన్ డేట్ ని June 14th దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో June 3rd వీక్ నుంచి ఈ సెమీఫైనల్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, అంటే ప్రశాంత్ గారు మీరు అడిగినట్టు వాళ్ళకి పార్టిసిపెంట్స్ కి ఏముంటుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ అలాగే మరి సెమీఫైనల్ రౌండ్స్ బేసికలీ రీజనల్ బేసిస్ గా జరుగుతాయి. అంటే మనకు వచ్చే రిజిస్ట్రేషన్స్ ని బట్టి డిఫరెంట్ రీజన్స్ లో సెమీఫైనల్స్ జరుగుతాయి. అంటే లెట్స్ సే వెస్ట్ కోస్ట్ అని, ఈస్ట్ కోస్ట్ అని, సౌత్ ఈస్ట్, మిడ్ వెస్ట్ అలా డిఫరెంట్ రీజన్స్ గా కేటగరైజ్ చేసి ఈచ్ రీజన్ కి సెమీఫైనల్స్ జరుగుతాయి. అండ్ ఈచ్ రీజన్ నుంచి ఈచ్ సెమీఫైనల్ రౌండ్ లో ఒక విన్నర్ అండ్ రన్నర్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విన్నర్స్ అండ్ రన్నర్స్ కి కూడా సర్టిఫికేట్స్ ఉంటాయి. అండ్ అలాగే సెమీఫైనల్ రౌండ్ లో విన్నర్స్ కి రన్నర్స్ కి నెక్స్ట్ జరిగే ఆటా కన్వెన్షన్ కి ఫ్రీ ఎంట్రీ పాస్ ఇవ్వబడుతుందండి. సో యా సెమీఫైనల్ రౌండ్స్ గురించి డీటెయిల్స్ ఇవి. ఓకే, వెరీ నైస్ అండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. ఇప్పుడు రామకృష్ణ గారు మీరు చెప్పండి. లైక్ వెరీ రీసెంట్ గా లాస్ట్ వీక్ వరకు కూడా ఆట ఇక్కడ ఉన్న అందరి కోసం జూమ్ లో చాలా చక్కటి సంగీత విభావన చేశారు. అంతేకాకుండా మిమిక్రీ ఆర్టిస్టులు అలాగే లైవ్ బ్యాండ్ ప్రోగ్రామ్స్ కూడా చేశారు కదా. మరి ఇంత చక్కటి ప్రోగ్రామ్స్ ఎవరైనా మిస్ అయింటే వాళ్ళు మళ్ళీ చూడాలనుకుంటే ఎక్కడ చూడొచ్చు?
యూట్యూబ్లోకి వెళ్ళి ఆటా 2020 అనే యూట్యూబ్ ఛానల్లో దే కెన్ సీ ఆల్ ది ప్రోగ్రామ్స్ అంటే ప్రీవియస్ ప్రోగ్రామ్స్ తప్పకుండా. అలాగే ఆటా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫేస్బుక్ లో కూడా అన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రామకృష్ణ గారు. మరి ఇంకా మనం ప్రోగ్రామ్ లోకి వెళ్ళబోయే ముందు మన ఒక్క నిమిషం అండి, ఒక మాట చెప్తాను నేను. అమెరికాలో ఉన్న ఆసక్తి ఉన్న గాయకులకు ఒక రూపకల్పనే ఈ జుమ్మంది నాదం. మేము అంటే ఒక 3 weeks నుంచి ఆటా లైవ్ ఫ్రమ్ లివింగ్ రూమ్ కార్యక్రమాలు చేసిన మీకు తెలిసి ఉండొచ్చు. మన టీవీలో కూడా మీకు లైవ్ వచ్చింది. అలాగే మధుర స్మృతులు కార్యక్రమం కూడా చేపట్టాము. ఒక పాయింట్ చెప్తానండి. 1 week బ్యాక్ తనికెళ్ళ భరణి గారు వచ్చారు మధుర స్మృతుల్లో. అతను కపుల్ ఆఫ్ పాయింట్స్ చెప్పారు. జస్ట్ ఐ వాంట్ టు మెన్షన్ దట్ వన్. ఒకటేమో ఆయన ఒక పద్యాలు కవితలు అవి పడుతుంటారు కదా, ఆట కదరా శివ, ఆట కదరా మహానుభావ అని ఒకటి చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, మీరు తెలుగు సంఘాలు మాతో పాటు ఆట ఇండియాలో ఉన్న మంచి ఆర్టిస్ట్ మాకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, కానీ అమెరికాలో చాలా మంచి టాలెంట్ ఉంది, ఫ్యూచర్ లో మేము అక్కడికి పిలుచుకొని వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని ఆయన చెప్పారు. చాలా మంచి విషయం చెప్పాడు. సో ఇట్లాంటి జుమ్మంది నాదం కార్యక్రమాల వల్ల ఆ టాలెంట్ ఇంకా వివిధ దేశాలకు తెలిసిపోతుందని మంచి మా ఇది అన్నట్టు. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. తనికెళ్ళ భరణి గారు చెప్పింది అక్షరాల నిజం. అది ఎంతో టాలెంట్ ఉంది మన యుఎస్ఏలో. మరి మన ప్రోగ్రామ్ లోకి వెళ్ళబోయే ముందు ఇంకొక మంచి క్లిప్ చూద్దామండి, జుమ్మంది నాదం ప్రోగ్రాం గురించి, అలాగే ఆట గురించి. ఆట అమెరికా తెలుగు సంఘం ప్రతిభకు పట్టాభిషేకం చేయడంలో ప్రథమ స్థానంలో ఉండే మన ఆట అమెరికాలోని గాయకుల ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా చూపించడానికి ఇప్పుడు మరో నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అదే జుమ్మంది నాదం ఆన్లైన్ పాటల పోటీలు. క్లాసికల్, నాన్ క్లాసికల్ కేటగిరీలలో ఈ జుమ్మంది నాదం పోటీలు నిర్వహించబడును. ఈ పోటీలలో 9 సంవత్సరాలలోపు పిల్లలు సబ్ జూనియర్స్గా, 10 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన వారు జూనియర్స్గా, 15 సంవత్సరాలు పైబడిన వారు సీనియర్స్ విభాగంలో ఈ పాటల పోటీలలో పాల్గొనవచ్చు. ప్రిలిమినరీ రౌండ్ ఆన్లైన్ స్క్రీనింగ్ చేయబడును. అలానే సెమీఫైనల్స్, ఫైనల్స్ పోటీలు ఆన్లైన్ జూమ్ ద్వారా జరుగుతాయి. ప్రముఖ టీవీ ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారం చేయటం జరుగుతుంది. ఈ పోటీలలో ఆటా జుమ్మంది నాదం టైటిల్ గెలుచుకున్న వారు త్వరలో జరగబో ఆటా కన్వెన్షన్లో ఎందరో ప్రముఖుల మధ్య ఘనంగా సన్మానం అందుకుంటారు. జుమ్మంది నాదం పోటీలకు పాల్గొనాలనే ఆసక్తి కలిగిన వారు రిజిస్టర్ చేసుకోవలసిన ఆఖరు తేదీ జూన్ 14, 2020. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ శారదా సింగిరెడ్డి 214-909-9831, భానురెడ్డి 7148581598, సువర్ష కామరసు 661-789-7122, రామకృష్ణ ఆలా 615-852-9140. దట్స్ ఆసమ్ అండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. మరి ఇప్పుడు మధు గారు మీరు చెప్పండి, ఆటా వారికి ఒక అరుదైన ఘనత దక్కింది కదా, అదేంటంటే ఆటా ఉమెన్స్ డే. మొట్టమొదటిసారి యుఎస్ఏలో ప్రారంభించిన ఘనత అది మీకే దక్కింది. మరి ఉమెన్స్ డే ఈవెంట్ అంటే మనము వివిధ వృత్తుల్లో ప్రావీణ్యం కలిగిన మహిళల్ని సత్కరిస్తూ ఉంటామని తెలుసు. మరి ఈ ఈవెంట్ గురించి మరిన్ని విశేషాలు ఒకసారి మాకు, మా ప్రేక్షకులకి మీరు వివరిస్తారా? తప్పకుండా ప్రశాంత్ గారు. ఆటా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది దట్స్ వన్ ఆఫ్ అవర్ సిగ్నేచర్ ప్రోగ్రామ్ అనమాట. లాట్ ఆఫ్ ద సిటీస్ మా దగ్గర అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. అబౌట్ 20-25 సిటీస్ రీజన్ లో సెలబ్రేట్ చేస్తారనమాట. ఈచ్ లొకేషన్ ఇట్స్ ఓన్ ఫార్మాట్ తోని చేస్తారు. బట్ ఇట్ మైట్ అంటే చేంజ్ ఇయర్ టు ఇయర్ ఏం చేస్తాము అనేది. అంటే కొంతమంది ఏమో అంటే మెయిన్ గా జరిగేది ఏంటంటే the goal is the same for year to year. Andarki we honor and celebrate the women. Okay. Yeah. So we facilitate like a help accomplished women to, doctors gani lekapothe, it depending on professional role models, inspirational women. Vallandarni teesukochesi we have talks,
సెషన్స్, సెమినార్స్ అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆల్సో హెల్త్, to advise women about their needs. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇట్స్ జస్ట్ ఆనర్ ఉమెన్, సెలబ్రేట్ ఉమెన్, ఇన్స్పైర్ కిడ్స్, గర్ల్స్. అందుకని చెప్పేసి ఇన్విటేషన్ పంపించి స్పెషల్ గెస్ట్ తీసుకొచ్చి చీఫ్ గెస్ట్ ని ప్రోగ్రామ్స్ జరిపిస్తూ ఉంటాము. అంటే రీసెంట్ గా చెప్పాలంటే వర్జీనియాలో ఇన్ వాషింగ్టన్ DC దే ఇన్వైటెడ్ ఉషా రెడ్డి గారు. షీఈస్ ద Manhattan, Kansas state mayor. So our US Senate candidate also, they invited her as a chief guest. Yeah. So that's what we do. ఈ ఇయర్ అందరూ అంటే ఫిజికల్ గా సెలబ్రేట్ చేసుకోలేకపోయాము చాలా లొకేషన్స్. So we did it virtually అన్నమాట, but the same format. Yeah, that's what we do. That's one of our signature programs, and a lot of people follow that and they look forward to it each year. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇట్స్ లైక్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. వండర్ఫుల్ అండి. Thank you. అయితే ఇప్పుడు మరి శారద గారు మీరు చెప్పండి, అసలు మన జుమ్మంది నాదం ప్రోగ్రామ్ కి జడ్జెస్ గా ఎవరెవరు వస్తున్నారు, వారి వివరాలు ఒకసారి చెప్తారా మా కోసం? అండి, యాక్చువల్గా సెమీఫైనల్స్ ఇందాక భానుగారు చెప్పినట్టు సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ మేము జూమ్లో కండక్ట్ చేస్తున్నాము. సో ప్రతి సెషన్లో శ్రీని ప్రభల గారు అని, వాసగోపినాథ్ గారు అని ఉంటారు. అలాగే వారితో పాటు ఇండియా నుంచి టాలీవుడ్లో ప్రముఖంగా పాడే సింగర్స్, అంటే ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఫ్యాక్టర్ ఆల్సో ఇక్కడ వాళ్ళకి. ఇండియా టాలీవుడ్ సెలబ్రిటీస్ అంటే సింగర్స్, ప్లేబ్యాక్ సింగర్స్ ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొస్తున్నాం ప్రతి సెషన్కి. అలాగే ఫైనల్స్లో రేవంత్, ఇండియన్ ఐడల్ రేవంత్ సింగర్, ప్లేబ్యాక్ సింగర్ కూడా వస్తున్నారు. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మరి భాను గారు మీరు చెప్పండి, సెమీఫైనల్స్ ఇప్పుడు జూమ్ లో చేస్తామంటున్నారు కదా, మరి ఇవి ఏ టైం ఫ్రేమ్ లో జరగచ్చు, అలాగే ఎలా కండక్ట్ చేయబోతున్నారు వీటన్నిటిని? ప్రశాంత్ గారు, శారద గారు చెప్పినట్లు మనం ఈ సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ 2 రౌండ్స్ కూడా జూమ్ లో ఆన్లైన్ జరుగుతాయి. అండ్ ఆల్ ది పార్టిసిపెంట్స్ విల్ బి సింగింగ్ లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది జడ్జెస్ అన్నమాట. సో వాళ్ళకి ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండి. అంత మంచి జడ్జెస్ ముందు వాళ్ళ సింగింగ్ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకోవడం, దిస్ ఇస్ రియలీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ది ఎంతూసియాస్టిక్ సింగర్స్ హియర్ ఇన్ యూఎస్ అన్నమాట. సో ఆన్లైన్ అని చెప్పాను కదా, సో జూమ్ ద్వారా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కాంపిటీషన్ లో. అండ్ సెమీఫైనల్ రౌండ్స్ విన్నర్స్ విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ ద ఫైనల్ రౌండ్స్. సో ఫైనల్ రౌండ్స్ లో విన్ అయిన విన్నర్స్ కి ఆట జుమ్మంది నాదం టైటిల్ ఇవ్వబడుతుంది. అండ్ దిస్ ప్రెస్టీజియస్ టైటిల్ విల్ బి అవార్డెడ్ టు దెమ్ ఆన్ లైవ్ ఆన్ స్టేజ్ డ్యూరింగ్ ది నెక్స్ట్ ఆట కన్వెన్షన్ అనమాట. ప్రముఖ సెలబ్రిటీ సింగర్స్ కానీ, సెలబ్రిటీ మ్యూజిక్ డైరెక్టర్స్ చేత కానీ వాళ్ళకి ఈ ఆట జుమ్మంది నాదం టైటిల్ ఇవ్వబడుతుంది. సో దట్స్ అన్ అమేజింగ్ మూమెంట్ ఫర్ ఎనీ ఆఫ్ ద సింగర్స్ హియర్ ఇన్ యూఎస్. సో తప్పకుండా అందరూ, ప్రతి ఒక్కళ్ళు, అంటే ఇక్కడున్న ఎంతూసియాస్టిక్ గాయకులు కానీ, అలాగే పిల్లల పేరెంట్స్ కానీ, సో ఈ కాంపిటీషన్ లో వాళ్ళని పార్టిసిపేట్ చేయడానికి తప్పకుండా ఎంకరేజ్ చేయండి. విన్నింగ్ అండ్ లూజింగ్, గెలుస్తామా లేదా అనే భయాలు ఏమి పెట్టుకోకుండా అన్ని పక్కన పెట్టేసి చక్కగా మీ సింగింగ్ టాలెంట్ ని ప్రపంచానికి చూపించడానికి మేము అరేంజ్ చేస్తున్న ఈ కాంపిటీషన్ లో తప్పకుండా పార్టిసిపేట్ చేయమని జుమ్మంది నాదం టీం తరఫున, మా అందరి ఆట టీం తరఫున అందరికి స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తాం. నిజంగా మీరు అన్నట్లు దట్ ఇస్ అన్ అమేజింగ్ మూమెంట్ ఫర్ ద సింగర్స్. ఎందుకంటే అంత పెద్ద స్టాల్వార్డ్స్ ని సామాన్యంగా చూసే అవకాశము, వాళ్ళని కలిసే అవకాశం దొరకదు. ఈ ప్రోగ్రామ్ ద్వారా సింగర్స్ అందరికి అటువంటి జడ్జెస్ ని, వాళ్ళని కలిసే అవకాశం, అలాగే వాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. జడ్జెస్ గురించి భానుగారు చెప్పినట్టుగా ఇంకా వారి గురించి కూడా నేను చెప్తానండి. వాసగోపినాథ్ గారు ఇండియాలో ఉంటారు. వారు చిన్నప్పటి నుంచే వారి అంటే చిన్న వయసు నుండే స్వరాలతో ఆయన పయనం ప్రారంభమైందనమాట. అలాగే ఆయన అంటే కర్ణాటక సంగీత మ్యూజిక్ లో, అంటే త్యాగరాజ మ్యూజిక్ స్కూల్లో వారు అంటే లెక్చరర్ గా పనిచేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా బెస్ట్ టీచర్ గా ఆయన అవార్డు కూడా పొందడం జరిగింది. అలాగే ఆయన కంచి కామకోటి పీఠానికి ఆస్థాన విద్వాంసులుగా తన సేవల్ని చాలా అందించారు. ఇంకొకటి ఏంటంటే టీటీడీ గోదావరి పుష్కరాల సందర్భంగా కూడా ఆయన చాలా కచేరీలు చేశారు. ఆయన గాత్రం అందరికీ అంటే సుపరిచితమే ఇండియాలో.
సో అలాగే దూరదర్శన్తో పాటు అనేక ఛానల్స్లో ఎన్నో సంగీత కార్యక్రమాలకి ఆయన జడ్జిగా వ్యవహరించారనమాట. సో వారు క్లాసికల్ కి స్పెషల్గా వారిని తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ యుఎస్ఏలోనే ఉంటారు శ్రీని ప్రభల గారు. వారిని అందరినీ అంటే ఒక పాడతా తీయగాకి బాలసుబ్రహ్మణ్యం గారు ఎలాగో అలాగే శ్రీని ప్రభల గారు కూడా యుఎస్ఏ సింగర్స్కి అలాగనమాట. ఎందుకంటే వారు జడ్జి చేసేటప్పుడు అంటే ఈవెన్ వాసగోపినాథ్ గారు కూడా చాలా మంచిగా అంటే ఒక మోటివేషనల్ కమెంట్స్ని ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ గాత్రం గురించి కానీ వాళ్ళు పాడే టెక్నికాలిటీస్ గురించి కానీ. అలాగే శ్రీని ప్రభల గారు వోకలిస్ట్ అలాగే ఇన్స్ట్రుమెంటలిస్ట్ కూడా. వారు 40 సినిమాల వరకు చేశారు. వారు సంగీత దర్శకత్వం వహించినటువంటి ఆత్రేయ అనే సినిమాకి 2016లో మా టీవీ వాళ్ళ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వారు దగ్గర 18 కూచిపూడి భరతనాట్యం బ్యాలెస్ కూడా చేశారు, మ్యూజిక్ కంపోజిషన్ చేశారు వారు. అలాగే చాలా డివోషనల్ ఆల్బమ్స్ కూడా చేశారు. అంటే చాలా మంచి నైపుణ్యం అంటే సంగీత నైపుణ్యత కలిగినటువంటి జడ్జి రావడం నిజంగా పార్టిసిపెంట్స్కి అదృష్టం అని చెప్పాలి. అది అలాంటి జడ్జెస్ని ఆట వారు పిల్లల కోసం అంటే తీసుకురావడం జరిగింది అన్నమాట. వెరీ నైస్ అండి. నిజంగా ఇక్కడ పిల్లలు ఎప్పుడో చేసుకున్న పుణ్యం అనుకుంటున్నాను. మీరు కూడా చక్కగా కోఆర్డినేట్ చేసి అందరినీ ఇండియా నుంచి ఇంత పెద్ద పెద్ద వాళ్ళనందరూ మీరు పిలుచుకొచ్చి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇప్పుడు మరి రామకృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు COVID-19 వలన ప్రపంచం అంతా లైక్ బిక్కుమని ఉంటుంది. మరి ఆట తరపున మీరు బాధితులకు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? మార్చ్లో ఇక్కడ యుఎస్ఏలో కోవిడ్ సిచ్యువేషన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మేము ఏం చేసామంటే ఆటా COVID-19 రిలీఫ్ కమిటీ అని ఒకటి ఫామ్ చేసాం 10 మంది తోటి. సో దాని కమిటీ ద్వారా మేము ఆటా మెంబర్స్ ద్వారా అలాగే ఆటా ఫ్యామిలీస్ వెల్ విషర్స్ తోటి ఒక ఫండ్ తయారు చేసాము, ఆటా రిలీఫ్ ఫండ్ అని. దాని ద్వారా అంటే టైం టు టైం యాజ్ దట్ కోవిడ్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు డిఫరెంట్ కార్యక్రమాలు చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చినప్పుడు ఒక ప్రొఫెషనల్ అటార్నీస్ తోటి ఒక మంచి వెబినార్ కండక్ట్ చేసాము. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే జాబ్ చేసే వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ దాని ద్వారా మంచి ఉపయోగపడ్డది వెబినార్. అలాగే మీరు చూస్తే చాలా హెల్త్ ప్రొఫెషనల్స్కి పీపీ ప్రాబ్లమ్స్, మాస్క్స్ ఇవన్నీ దొరకలేదు. సో మేము ఆటా మెడికల్ హెల్ప్ అని ఒక కార్యక్రమం చేపట్టాము. దాని ద్వారా ఈ మాస్క్స్, పీపీస్ డిఫరెంట్ సిటీస్లో డిస్ట్రిబ్యూట్ చేసాము. నేనున్న నాష్విల్లో కూడా మేము దాదాపు 300 ఆ టైంలో మాస్క్స్ ప్రొక్యూర్ చేసి మేము డిస్ట్రిబ్యూట్ చేసాము. అలాగే చాలా మంది తెలుగు వారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇక్కడ యూనివర్సిటీస్ క్లోజ్ అయిపోయాయి కదా. సో జనరల్గా వాళ్ళకి ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి యూనివర్సిటీస్లో, దే ఎర్న్ సంథింగ్ సో దట్ దే కెన్ లీవ్ ఆన్ దట్ పే రెంట్ అండ్ పే గ్రాసరీస్. సో అటువంటి వాళ్ళు వారికి మేము దాదాపు ఒక 45-60 స్టూడెంట్స్కి 45 to 60 స్టూడెంట్స్కి వాళ్ళు మాకు కాల్ చేసినప్పుడు వాళ్ళకు ప్రతి ఒక్కరికి 1 month గ్రాసరీస్ మేము ప్రొవైడ్ చేసామండి ఆటా ద్వారా. అది ఒక మంచి కార్యక్రమము. అలాగే ఆటా ఎమర్జెన్సీ టీమ్ ఒకటి ఉంది. దాని ద్వారా ఈ కోవిడ్ టైంలో చాలా మంది పేరెంట్స్ అంటే ఇండియా నుంచి వచ్చిన పేరెంట్స్ ఇక్కడ ఉండడము, మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోవాలని ఒక తపన, తర్వాత ఈ వందే భారత్ ఎయిర్ ఇండియా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి గైడ్ చేయడం, అలాగే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్న వాటికి డిఫరెంట్ సినారియోస్ని ఇండియన్ ఎంబసీకి మేము ఆ విషయాలు తెలియజేసి కొంత స్పీడప్ చేయడం, అటువంటి కార్యక్రమాలు చేశాము. ఇంకా యుఎస్ఏలో అంటే దాదాపు హోమ్లెస్ పీపుల్కి డిఫరెంట్ సిటీస్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశామండి. శాన్ ఆంటోనియో టెక్సాస్లో, అలాగే న్యూ ఇంగ్లాండ్, వాషింగ్టన్ DC, చికాగో, సో మెనీ ప్లేసెస్ వి డిడ్ దట్ థింగ్. అలాగే మన మాతృభూమిలో ఉన్న అంటే ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఇటువంటి సిచ్యుయేషన్ ఉంది. పూర్ పీపుల్కి ఆ కోవిడ్ లాక్డౌన్ పీరియడ్లో సరి అయిన గ్రాసరీస్ లేనందుకు డిఫరెంట్ విలేజెస్లో అంటే లక్షపేట ఒకటి, తుర్కాంజాలు, అలాగే ఒక గద్వాల్ డిస్ట్రిక్ట్లో ఒక రిమోట్ విలేజ్, అండ్ రీసెంట్గా విజయవాడలో హమాలీ వర్కర్స్, అక్కడ ఉన్న హమాలీ వర్కర్స్కి దాదాపుగా 500 పీపుల్కి మేము అవి గ్రాసరీస్ అని ఇచ్చామండి. దట్ ఈస్ అబౌట్ ఆటా COVID-19 హెల్ప్. అండ్ స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్. అంటే ఇప్పుడు యుఎస్లో కూడా ఓపెన్ అయింది, ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఓపెన్ అయింది, బట్ స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్కింగ్ దర్ హెల్ప్. డెఫినెట్లీ దే కెన్ రీచ్ అవుట్. వీ హ్యావ్ ఏ ఆటా ఎమర్జెన్సీ సేవా టీమ్ ఒకటి ఉంది. ఐ కెన్ గివ్ వన్ నంబర్. ఆటా
టోల్ ఫ్రీ నంబర్. ఇట్ ఈస్ 1884 ATA సేవ, అంటే 1884-282-7382. దానికి కాల్ చేసి మీరు ఏమైనా అవసరం ఉంటే చెప్పొచ్చు. అలాగే ఒక ఈమెయిల్ ఉంది, ATA@ataworld.org. దానికి కూడా ఈమెయిల్ చేసినా కూడా మీకు సాధ్యమైనంత వరకు మేము ఆటా ద్వారా అన్ని హెల్ప్ చేయగలుగుతామండి. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణారెడ్డి గారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. అసలు ఈ టైంలో చాలా అవసరం, ఎంత అవసరం ఉంది బయట డాక్టర్స్ కానివ్వండి, పూర్ పీపుల్ కానివ్వండి, మీరందరూ చాలా చక్కగా ఈ అవసరాన్ని తెలుసుకొని మీరంతా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. అయితే ఒక్కసారి మరి మీరు ఆ హెల్ప్ లైన్ నంబర్స్ ఇంకొకసారి చెప్తారా మాకు? ఇట్ ఈస్ 1844 ATA సేవ, అంటే నంబర్స్ వచ్చేసి 1844-282-7382. ఈమెయిల్ ATA@ataworld.org. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నారు కదండి, మీకు వ్యూయర్స్ మీకు ఏ అవసరం ఉన్నా మీరు ఈ నంబర్కి అలాగే ఈ ఈమెయిల్కి మీరు చేస్తే మీకు త్వరితగతిలో మీకు సహాయం అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. మరి అలాగే ఇప్పుడు మనము జుమ్మంది నాదం మన ప్రోగ్రామ్ విషయానికి వస్తే, మనం ఒక ఆట వారి ఇంకొక మంచి క్లిప్ చూసి మళ్ళీ మన షోలోకి వచ్చేద్దాం. Hello everyone, my name is Sai Tanmayuni and I'm from Dallas, Texas. I'm an aspiring singer with passion for all genres of music. Jumandi Nadam is a great platform and competition being conducted across the USA by the American Telugu Association. I would encourage everyone to participate in this great competition and give their best. Now I will sing a song as an invocation to this great competition. Shri Sharadamba Namostute Shri Sharadamba Namostute Sangeeta Sahitya Moolakrute Shri Sharadamba Namostute Sangeeta Sahitya Moolakrute Shri Sharadamba Namostute. దట్స్ వండర్ఫుల్ అండి. చాలా చక్కగా, అసలు పిల్లల్ని చూస్తుంటే చాలా కన్నుల పండుగగా ఉంది. ఎంత అద్భుతంగా పాడుతున్నారు, అలాగే ఎంత చక్కగా ఇన్వైట్ చేస్తున్నారు. దట్స్ సో వండర్ఫుల్ అండి. అయితే మనం మన షోలోకి వచ్చేస్తే, మధు గారు మీరు ఒకసారి చెప్పండి. ఇండియా నుండి వచ్చి ఇక్కడ ఎంతో మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు కదా, అలాగే అలాగే ఇమిగ్రేషన్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ లో చిక్కుకున్న వారికి మీరు ఏమైనా సలహాలు, సహకారాలు ఏమైనా అందిస్తున్నారా? తప్పకుండా అండి, కంటిన్యూస్ గా ఆన్ గోయింగ్ అన్నమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆటా స్టూడెంట్స్ అందరికి అసోసియేట్ మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తుంది, వితౌట్ ఎనీ చార్జ్. ఎవ్రీబడి గెట్స్ ద ఫ్రీ మెంబర్షిప్. సో ఇంకా ఇమిగ్రేషన్ ఇష్యూస్ కానీ ఏనీ అవసరం వచ్చినా, ఇందాక రామకృష్ణ గారు కూడా చెప్పారు కదా, అంటే COVID-19 తో యూనివర్సిటీస్ డార్మ్స్ అన్ని క్లోజ్ అయినప్పుడు వాళ్ళు కాల్ చేస్తే హెల్ప్ చేయడము, వాళ్ళకి అకామిడేషన్స్, గ్రోసరీస్ అట్లాంటివి ఇవ్వడం, అట్లాంటివి కాకుండా ఇమిగ్రేషన్ ఆ నీడ్స్ వచ్చినప్పుడు వెబినార్స్ అవి కండక్ట్ చేసి స్టూడెంట్ కి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. సమ్ టైమ్స్ వాళ్ళు ఏదైనా మిస్ అయ్యి స్పెసిఫిక్ గా ఈచ్ స్టూడెంట్స్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఇష్యూస్ కాబట్టి వాళ్ళను లాయర్స్ తో కనెక్ట్ చేసి వాళ్ళ అవసరాన్ని తీర్చడము, అట్లా సహకారం అందజేయడం అట్లా జరిగింది అనమాట. అట్లాగే మీరు ఐ డోంట్ నో మీకు ఉంటుంది, లాస్ట్ ఇయర్ ఫార్మింగ్టన్ యూనివర్సిటీ షట్ డౌన్ అయినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి స్టూడెంట్స్ అందరికి. సో ఆట స్టెప్ ఇన్ టు హెల్ప్ అప్పుడు నావిగేట్ త్రూ దోస్ డిఫికల్ట్ టైమ్స్. వాళ్ళకి ఏంటో ఫైనాన్షియల్ గా కాకుండా అంటే అంత ప్లస్ రూమ్ అండ్ బోర్డ్ అట్లాంటివన్నీ హెల్ప్ చేయడము, వాళ్ళు డిఫరెంట్ యూనివర్సిటీస్కి వెళ్ళటానికి హెల్ప్ చేయడము అట్లాంటివి చేయడం జరిగింది అప్పుడు. వీటన్నిటి గురించి కూడా మంచి ఫీడ్బ్యాక్ కూడా ఉంది. అంటే పిల్లలందరూ, అంటే స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వర్డ్ ఆఫ్ ద మౌత్ విని, ఒకరి దగ్గర నుంచి ఒకరు విని మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తే ఇట్లా వీ వర్ ఏబుల్ టు రీచ్ మోర్ పీపుల్ అవుట్, అట్లా చేయడంతో కూడా. వెరీ నైస్ అండి. మేము కూడా అదే కమ్యూనిటీ టాక్ లో విన్నాము, లైక్ మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎందుకంటే మీరు ఇమిగ్రేషన్ అటార్నీస్ తో సెమినార్స్ కండక్ట్ చేసి మీరు అన్నట్లు ఎన్నో సలహాలు, సూచనలు అందిస్తున్నారు కదా వాళ్ళకి. సో కమ్యూనిటీ కూడా చాలా దీని వల్ల చాలా సహాయం పొందిందని కూడా విన్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.
యా అంటే రూల్స్ ఆర్ చేంజింగ్ ఎవ్రీ డే. అంటే మనకి ఈ COVID-19 టైంలో చాలా రూల్స్ చేంజ్ అయినాయి అంతకుముందు. సో కాన్స్టెంట్ గా అప్డేట్ చేయడము వన్ ఆఫ్ అవర్ గోల్ అన్నమాట. సో అందుకని మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ హెల్ప్. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మన వ్యూవర్స్ అందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో లాభదాయకం కూడా. ఎవరైనా నిజంగా హెల్ప్ ఇన్ నీడ్ ఉంటే వాళ్ళు కంపల్సరీగా వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళి మిమ్మల్ని కాంటాక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దట్స్ సో నైస్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి. మరి ఇప్పుడు శారదా సింగిరెడ్డి గారు మీరు చెప్పండి. మరి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరు ఎలాగ పార్టిసిపెంట్స్ ని పేరెంట్స్ ని ఎలా కమ్యూనికేట్ చేస్తారు? ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ గాని పార్టిసిపెంట్స్ గాని మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఎలా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మేము ప్రిలిమినరీ రౌండ్ ఆన్లైన్ అంటే వాళ్ళు పంపించిన లింక్స్ చూసి జడ్జెస్ నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఎవరు సెలెక్ట్ అయ్యి అంటే సెమీఫైనల్స్కి ఎవరు వెళ్తున్నారని. సో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మేము ఈమెయిల్ ద్వారా వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నాము. సో ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేసినప్పుడు అంటే బేసికల్గా ఇప్పుడు ఎవ్రీ సిటీ కాకుండా రీజియన్ వైజ్ చేస్తున్నామండి. ఆటాకి 5 రీజియన్స్ ఉన్నాయి. రీజియన్ వైజ్ చేస్తున్నాము. సో వాళ్ళకి డే అంటే ఏ డేలో చేస్తున్నాము, ఏ టైమింగ్స్లో వాళ్ళు కనెక్ట్ అవ్వాలి జూమ్కి అని ప్రతి ఒక్కటి అంటే వాళ్ళకి టెక్నికల్గా ఎలా వాళ్ళు సెటప్ చేసుకోవాలి అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళకి ఈమెయిల్లో ప్రతిదీ చక్కగా వెరీ క్లారిటీతో ఈమెయిల్ ఇస్తున్నాము. అంటే చాలా అన్ని వివరిస్తూ వాళ్ళకి ఈమెయిల్ పంపించడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఫ్లయర్లో మెన్షన్ చేశామండి. వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళు దే కెన్ కాంటాక్ట్ అస్ ఆర్ దే కెన్ ఈమెయిల్ అస్. ఏదైనా ఉన్నా కూడా ఎనీ టైమ్ 24 hours వీఆర్ అవైలబుల్ టిల్ వి ఫినిష్ ఆల్ ద జుమ్మందినాదం ఆన్లైన్ అంటే కాంపిటీషన్ అన్నమాట. వెరీ నైస్ శారద గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి భాను గారు మీరు చెప్పండి, లైక్ ఫైనల్ రౌండ్ ఎప్పుడు చేయబోతున్నారు, అలాగే ఎలా చేయబోతున్నారు? సో మనం అనుకున్నట్టుగా ఈ రిజిస్ట్రేషన్స్ కి డెడ్ లైన్ అయితే June 14th వరకు పెట్టామండి. అంటే నెక్స్ట్ వీక్ దాకా ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ సెమీఫైనల్ రౌండ్ స్టార్ట్ అవుతాయి June 3rd వీక్ నుంచి టెంటేటివ్లీ. అండ్ వచ్చిన రిజిస్ట్రేషన్స్ బట్టి పార్టిసిపెంట్స్ బట్టి మనకి ఒక 4 to 6 weeks వెళ్తాయి సెమీఫైనల్ రౌండ్స్ ఫర్ ఈచ్ రీజన్ అనుకుంటున్నాము. సో సెమీఫైనల్ రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా విన్నర్స్ అండ్ రన్నర్స్ ఫ్రమ్ ది సెమీఫైనల్స్ రౌండ్స్ will participate in final rounds అండి. సో మొత్తం హోల్ ప్రాసెస్ వీఆర్ ఎస్టిమేటింగ్ ఒక 6 to 8 weeks జరుగుతుంది అనుకుంటున్నాము. అండ్ ఇందాక చెప్పినట్టుగానే మీరు ఇప్పుడు చాలా మనం వీడియో క్లిప్స్ చూసాం కదా, ఈ యంగ్ సింగర్స్ ఎలా పాడుతున్నారో. సో ఇంత మంచి టాలెంటెడ్ సింగర్స్ మనకి నిజంగా US లో ఉన్నారండి. సో ఇలాంటి వాళ్ళ ప్రతిభని మనం ప్రపంచం మొత్తానికి చూపించాలి అన్నదే మా ఆటా జుమ్మందినాదం గోల్. సో తప్పకుండా అంటే చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మా జుమ్మందినాదం ప్రోగ్రామ్ కి. సో డిఫరెంట్ సిటీస్ ఆఫ్ US నుంచి చాలా రిజిస్ట్రేషన్స్ వస్తున్నాయి. సో కాంపిటీషన్ రీజనల్ బేసిస్ గా కొంచెం టఫ్ గా జరగబోతుంది, కానీ బట్ స్టిల్ ఐ ఎంకరేజ్ అందరూ పార్టిసిపేట్ చేసి మంచి మెమరీస్ తోటి మంచి ఎక్స్పీరియన్స్ తోటి వెళ్తారు మా జుమ్మందినాదం ప్రోగ్రామ్ నుంచి అని అనుకుంటున్నామండి. వెరీ నైస్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి రామకృష్ణ గారు మీరు చెప్పండి. మరి గత వారంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు ఇండియాకి వెళ్ళడానికి తగిన సహాయం కూడా మీరు చేశారని కమ్యూనిటీలో టాక్ అండి. మరి ఒకసారి ఏమైనా విషయాలు చెప్తారా మాకు? అంటే ఇప్పుడు డిఫరెంట్ సినారియోస్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్ మాకు వచ్చాయండి. అంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్ 6 months అయిపోయి వాళ్ళకి మెడిసిన్స్ ఇక్కడ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఉన్న వాళ్ళకి మేము డాక్టర్స్ ద్వారా టెలిమెడిసిన్ చేయించి ప్రిస్క్రిప్షన్స్ అవన్నీ ఫ్రీగా ఇప్పించాము. అలాగే ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఇండియాకి వెళ్ళడము, లేకపోతే ఇక్కడ ఏదవుతే వాళ్ళు ఇక్కడ రావడము, ఇటువంటి సిచ్యుయేషన్స్ అన్నీ ఆటా ద్వారా, ఇండియన్ ఎంబసీ ద్వారా, కొన్ని కేసెస్లో కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే అటార్నీస్ ద్వారా వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సిన డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో ఏది అవసరమో దాని ప్రకారము మేము యాక్ట్ చేసుకుంటూ వాళ్ళకు హెల్ప్ చేసుకుంటూ పోయామండి. వెరీ నైస్ అండి. మరి మనము జుమ్మందినాదం గురించి అలాగే ఇంకా ఆట గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఇంకొక ఆట వారి క్లిప్ మీ అందరి కోసం. My name is Abhignani Naganti and I'm from Ashburn, Virginia. Thank you to ATA for giving NRIs this opportunity. I'm very excited to be participating in the Jummanidinadam singing competition. I'm also very thrilled to be singing in front of judges and the whole world. Thank you. I'll be singing a few lines from one of my favorite songs.
ఆ ఆ ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అందమైన లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు. దట్స్ సో నైస్ అండి. అసలు ఈ పిల్లలు పాడుతుంటే అలాగే వాళ్ళని అలాగే చూడాలనిపిస్తుంది. దట్స్ వెరీ నైస్. వెరీ మోటివేషనల్ కూడా. అందరు పిల్లలు కూడా చక్కగా ఇంట్రెస్ట్ చూపించి ముందుకొచ్చి చాలా చక్కటి పాటలు పాడి ఇంత చక్కటి క్లిప్స్ పంపించారు. వెరీ నైస్ అండి. సో మరి ఇప్పుడు మధు గారు, ఇప్పుడు అదే మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అదే అండి, మరి గొప్ప సాహిత్య విలువలు ఉన్న ఒక మంచి తెలుగు మ్యాగజైన్ అమెరికా భారతి. ఆటవారు గత కొన్నేళ్లుగా ఇక్కడ ఈ మన తెలుగు వారి కోసం ప్రచురిస్తున్నారు కదా, దాని గురించి ఒకసారి మాకు వివరిస్తారా? ఆట మ్యాగజైన్ అది అమెరికా భారతి 1991 లో స్టార్ట్ అయింది అనమాట. సో ఎవ్రీ క్వార్టర్ కి ఒక ఎడిషన్ వస్తూ ఉంటుంది, పబ్లిష్ అవుతా ఉంటుంది. ప్రింటెడ్ వర్షన్ కానీ ఆన్లైన్ వర్షన్ కానీ రెండు అవైలబుల్. సో ఆన్లైన్ ఎడిషన్ కావాలంటే మన అమెరికన్ తెలుగు association.org వెళ్తే లింక్స్, పాత లింక్స్ అన్ని దొరుకుతాయి అనమాట. మ్యాగజైన్ ఈజ్ వెరీ అంటే ఇట్స్ వెరీ గుడ్ పబ్లికేషన్, వెల్ సార్ అవుట్ పబ్లికేషన్. లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ అన్ని మనకి మెంబర్స్ దగ్గర నుండి కానీ అందరి దగ్గర నుండి వస్తాయన్నమాట. మంచి మంచి ఆర్టికల్స్ ఉంటాయి, స్టోరీస్, కవితలు, కథలు, అడ్వర్టైజ్మెంట్స్, అంటే మన లోకల్ గా జరిగిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా అందులో ఉంటాయి. అప్కమింగ్ ఈవెంట్స్ లైక్ కాన్ఫరెన్స్ వస్తుంది కదా ఇప్పుడు మనకి డిసెంబర్ లో, సో కాన్ఫరెన్స్ ఇన్ఫర్మేషన్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఇన్ ద మ్యాగజైన్ అనమాట. రవి వీరెల్లి గారు ఈస్ ద ఎడిటర్, సో వెరీ డెడికేటెడ్. ఆయన టీమ్ కలిసి every 3 months they schedule one out to publish it. So yeah, తప్పకుండా everybody should look it up, the magazine అండి. దట్స్ వెరీ నైస్ అండి. మీరు అసలు ఎన్ని రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. లైక్ ఇలాంటి మ్యాగజైన్స్ కూడా చాలా అవసరము. మన భాష ముందు తరాల వరకే వెళ్తూ ఉండాలంటే ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చాలా అవసరం అండి. దట్స్ సో నైస్ ఆఫ్ యూ ఆల్. యాక్చువల్ గా చిన్న పిల్లలు అంటే స్టూడెంట్స్ కానీ చిన్న మన పిల్లలు చేసిన రాసిన ఆర్టికల్స్, కవితలు, జోక్స్ కూడా అందులో ఉన్నాయి. ఓకే, వెరీ నైస్ అండి. సో మరి శారదా సింగిరెడ్డి గారు, మీరు చెప్పాలి. ఇప్పుడు యుఎస్ఏ వైడ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా సింగర్ చాలా మంది. మరి ఈ కాంపిటీషన్స్ ని సిటీ వైజ్ గా కండక్ట్ చేస్తున్నారా, మరి స్టేట్ వైజ్ గా కండక్ట్ చేస్తున్నారా? ఆటాకి 5 రీజియన్స్ ఉన్నాయండి. రీజియన్ వైజ్ గా కండక్ట్ చేస్తున్నాము. ఒక్కో రీజియన్ కింద కొన్ని సిటీస్ ఉన్నాయి. సో ఆ సిటీస్ పార్టిసిపెంట్స్ రిజిస్ట్రేషన్స్ ని బట్టి రీజియన్ వైజ్ గా కండక్ట్ చేస్తున్నాము. మరి శారద గారు, ఇంతకు ముందు చూసుకున్నట్లయితే కోవిడ్ కి ముందు మన పాటలు ఏ ఈవెంట్స్ అయినా కూడా మనకి ఆడిటోరియంలో జరిగేవి. ఇప్పుడు మీరు ఈ పాటల పోటీలు ఇప్పుడు ఆన్లైన్ లో చేస్తున్నారు కదా, మరి పార్టిసిపెంట్స్ కి ఏమైనా టెక్నికల్ రిక్వైర్మెంట్స్ గురించి ఏమైనా చెప్తారా? ఎనీ టిప్స్ ఫర్ పార్టిసిపెంట్స్ బిఫోర్ పార్టిసిపేటింగ్? తప్పకుండా అండి. మేము జూమ్ అంటే లింక్ పంపిస్తాము వాళ్ళకి, ఈమెయిల్లో అన్ని కన్వే చేస్తాము వాళ్ళకి. పర్సనల్ గా అంటే ఒక డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ వి రికమెండ్ నాట్ త్రూ ద ఐఫోన్స్ జూమ్ లింక్ కనెక్ట్ అవ్వడం. ఎందుకంటే వారు జడ్జెస్ ముందర ఉంటారు. సో అంటే ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ మంచి ఎక్విప్మెంట్ వాళ్ళ ముందర ఉంటే, స్క్రీన్ చక్కగా ఉంటే వాళ్ళు ప్రజెంట్ చేసేది కానీ చక్కగా వినగలరు జడ్జెస్. సో అదనమాట. ఇంకొకటి ఏంటంటే అండి, బేసికల్గా ఈ సందర్భంగా నేను చెప్పడం ఏంటంటే, అంతకుముందు ఇప్పుడు వాళ్ళకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఆన్లైన్ అయితే వాళ్ళు రీజియన్ వైజ్ కండక్ట్ చేస్తున్నాం. అంతకుముందు ఎవ్రీ సిటీ వైజ్ కండక్ట్ చేసేవాళ్ళము. సో ఏ సిటీలో వాళ్ళ సింగర్స్ ఆ సిటీలో వాళ్ళకి తెలుస్తారు. కానీ వేరే సిటీస్లో ఉన్న సింగర్స్ అంటే వాళ్ళలాగే ఈక్వల్గా ప్రతిభావంతులైనటువంటి సింగర్స్ ముందు పాడడం అనేది వాళ్ళకి ఒక గొప్ప అవకాశం. అలా కాకుండా అంటే ఆట మెంబర్స్ కానీ ఆట
అభిమానులు కానీ వీళ్ళందరూ వాళ్ళని అంటే యూట్యూబ్లో మేము వాళ్ళ ఫేస్బుక్, యూట్యూబ్ ప్లస్ టీవీ ఛానల్స్ వీటన్నిటి త్రూ ఆన్లైన్ టెలికాస్ట్ మనం చేస్తున్నాం కాబట్టి చాలామంది అంటే సిటీలో మనం ఓన్లీ ఆ లొకేషన్లో చేసినప్పుడు ఆ సిటీ వాళ్ళు మాత్రమే రాగలరు, కానీ ఇప్పుడు మొత్తం యుఎస్ వైడ్ వాళ్ళని చూడడం జరుగుతుంది. సో నిజంగా వాళ్ళ టాలెంట్ని ఇక్కడ ఇండియాలో ఇంకొకటి ఏంటంటే బేసికలీ ఇక్కడ ఉన్న పిల్లల అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళ బాబాయిలు, అత్తలు అందరూ ఇండియాలో ఉంటారు. వాళ్ళని అప్పుడే వాళ్ళు అంటే పర్ఫామ్ చేస్తున్నప్పుడే వాళ్ళు చూడగలిగేటువంటి అవకాశం కూడా ఆ సింగర్స్కి ఉంటుంది. సో ఇంత చాలా చక్కటి అవకాశం వాళ్ళు జడ్జెస్ ముందర పాడడం కానీ, వాళ్ళు మొత్తం అంటే యుఎస్ఏ వైడ్ ప్లస్ బ్యాక్ హోమ్ అంతా వాళ్ళని వాళ్ళు టీవీలో లైవ్గా చూసుకోవడము, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ చూడడము చక్కగా వాళ్ళకు ఒక అంటే మంచి వేదిక. వాళ్ళ ప్రతిభని ఎంతో మందికి వాళ్ళు పాడుతూ చూపెట్టడము, అంటే వాళ్ళు నేర్చుకున్న దానికి ఒక సార్థకత కూడా ఉంటుంది. సో ఇది చాలా మంచి అవకాశం అందరికీ. ఆట తరపున అందరి సింగర్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఈ అవకాశం తప్పకుండా యూజ్ చేసుకోవాలి వాళ్ళు. సో ఇంత మంచి సదవకాశాన్ని వాళ్ళు మిస్ చేసుకోకూడదు అని నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నానండి. వెరీ ట్రూ అండి. చూస్తున్నారు కదా వ్యూవర్స్, నిజంగా ఇది చాలా మంచి అవకాశము. మన సింగింగ్ టాలెంట్ పిల్లలు ఇక్కడ ఎంతో మంచి టాలెంట్ ఉందన్నమాట. మీరు మీ టాలెంట్ ని మరొక్కసారి అందరికి ప్రపంచానికి మీరు తెలియజేయచ్చు. అలాగే ఎంతో మంది మంచి జడ్జెస్ వస్తున్నారు, స్టాల్ వార్డ్స్ వాళ్ళందరి ముందు పాడే అవకాశం ఇది. తప్పనిసరిగా మీరందరూ రిజిస్టర్ చేసుకోండి. ఓకే, మరి భానుగారు మీరు చెప్పండి. ఇప్పుడు మనకి ఆన్లైన్ స్క్రీనింగ్ అనేసి ప్రిలిమినరీ రౌండ్స్ అని, సెమీఫైనల్స్, ఫైనల్స్ ఇన్ని రౌండ్స్ ఉన్నాయి కదా, మరి జడ్జెస్ అన్ని రౌండ్స్ లో ఒకళ్ళే ఉంటారా లేకపోతే చేంజ్ అవుతూ ఉంటారా? ఇంతకు ముందు శారదా గారు చెప్పినట్టు జడ్జెస్ ఉంటారండి. అన్ని ఆన్లైన్ రౌండ్స్ కి తప్పకుండా జడ్జెస్ ఉంటారు. పార్టిసిపెంట్స్ అందరూ జడ్జెస్ ముందే పాడడం జరుగుతుంది. సో కాకపోతే ఈచ్ రౌండ్ లో పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం, మరింత వాళ్ళకి ఉత్సాహం రావడం కోసం జడ్జెస్ తో పాటుగా ఒక్కొక్క ఈవెంట్ కి ఒక అచీవ్డ్ సింగర్ అంటే లైక్ సెలబ్రిటీ సింగర్స్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా మంచి కాంపిటీషన్స్ లో విన్ అయిన సింగర్స్ ని కానీ తీసుకురావడం కూడా జరుగుతుంది. సో దట్ ఈ పిల్లలకి అంటే పార్టిసిపెంట్స్ కి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్, ఇంకొంచెం మోటివేషన్ రావడానికి. సో అలాగే మరి ఫైనల్ రౌండ్ కి వచ్చినప్పుడు ఉన్న జడ్జెస్ తో పాటుగా మన ఇండియన్ ఐడల్ రేవంత్ ఉన్నారు కదా, మన టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ అండ్ ఇండియన్ ఐడల్ విన్నర్ రేవంత్ కూడా ఉండడం జరుగుతుంది కాంపిటీషన్ లో. సో జడ్జెస్ అందరూ ఉంటారండి ఎప్పుడు. కాకపోతే సర్ప్రైజ్ గా ప్రతి రౌండ్ కి ప్రతి టైంలో కండక్ట్ చేస్తున్నప్పుడు ఇంకొంతమంది యాడ్ అవుతూ ఉంటారు. సర్ప్రైజ్ ఏంటి అనేది మేము ఇప్పుడే రివీల్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఎప్పుడు కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ ఈమెయిల్ కమ్యూనికేషన్ వెళ్ళినప్పుడు అండ్ ఆల్ ఆఫ్ ది సడన్ వాళ్ళు జాయిన్ అయ్యి పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఒకసారి చూస్తే వాళ్ళకి ఇంకా ఎనర్జీ లెవెల్స్ పెరిగి ఇంకా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. సో వెయిట్ అండ్ వాచ్, విల్ హ్యావ్ ఫ్యూ మోర్ సర్ప్రైజ్ సెలబ్రిటీ గెస్ట్స్ అన్నమాట. చూసిన కదా వ్యూవర్స్, సింగర్స్ అందరూ మీకు చాలా మంచి సర్ప్రైజెస్ ఉన్నాయన్నమాట. గోయింగ్ ఫార్వర్డ్, వెయిట్ అండ్ వాచ్. మరి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు, కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోండి. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. మరి మధు గారు మీరు చెప్పండి. ప్రతి రీజియన్ లో దాదాపుగా ప్రతి సిటీలోనూ నేషన్ వైడ్ గా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు కదా మీరు, అలాగే గొప్ప సేవలు కూడా అందిస్తున్నారు. మరి దీని వెనుక ఉన్న ఆట కార్యవర్గ బృందం గురించి ఒక్కసారి మాతో షేర్ చేసుకుంటారు. తప్పకుండా అండి, తప్పకుండా. ఆటా మెంబర్స్, సపోర్టర్స్ ఆర్ అవర్ ఆర్గనైజేషన్స్ బ్యాక్ బోన్స్ అండి. అలాగే వితౌట్ ద హార్డ్ వర్క్ ఆల్ ద రీజనల్ కోఆర్డినేటర్స్ అంటే ఈచ్ సిటీలో వైడ్ గా అంటే ఉంటారనమాట. సెవెరల్ రీజనల్ కోఆర్డినేటర్స్ ఇన్ స్టేట్, అట్లాగా రీజన్ వైజ్ గా రీజనల్ డైరెక్టర్స్, స్టాండింగ్ కమిటీ చైర్స్, వాళ్ళందరూ చేయకపోతే ఏ పనులు కావు. సో దే ఆర్ ఆల్సో ద వైటల్ రోల్ in a position in the art organization. వీళ్ళందరి వెనకాల గైడింగ్ ఫోర్స్ బిహైండ్ దమ్ ఈస్ ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, అడ్వైజరీ కమిటీ. అంటే ఎప్పుడు ఏది అవసరం కావాలి, అడ్వైజరీ కమిటీస్ ఆర్ ద పాస్ట్ ప్రెసిడెంట్స్, వాళ్ళందరూ ఉంటారు, ఫౌండర్స్ అండ్ ద పాస్ట్ ప్రెసిడెంట్స్. సో ఎప్పుడు ఏది హెల్ప్ కావాలన్నా దే స్టెప్ ఇన్ టు డైరెక్ట్ ఏ అవసరం ఉన్నా కూడా, just to make us take the right step if we're not
షూర్ హెల్ప్ చేయడానికి ఉన్నారు వాళ్ళు మన వెనకాల. అట్లాగే విత్ గ్రేట్ విజన్, leadership from the president, our president Paramesh Bhimreddy garu, and అలాగే president elect Bhuvanesh Pujala garu. They always start with ఉన్న programs ని continue చేయడమే కాకుండా they started more new programs. I think earlier నేను మెన్షన్ చేసినట్టుగా student scholarships అనేది one of the things to help high school students. Past president Karnaka Rasareddy garu, they made sure Aata Matrimony is available and running, so our second generation kids are, and so people can, instead of going all the way back, వెళ్ళడానికంటే ఇక్కడే they can find their life partners. Aata Matrimony site, it's available, the link is on the American Telugu Association.org లో ఉంటుంది. So with the great leadership, we all work together as a team to accomplish all these seva programs anamata. So it's all a teamwork. So without that, with that we do all these things. వావ్, దట్స్ సో నైస్ అండి. అసలు ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు, ఒకటని చెప్పలేము, ఇన్ని రకరకాల యాక్టివిటీస్, అలాగే ఇన్ని సేవా కార్యక్రమాలు. నిజంగా మీరు అన్నట్లు మ్యాట్రిమోనీ కానివ్వండి, ఇంకా మిగతావన్నీ కూడా, ఇవన్నీ ఇక్కడ మన యుఎస్ఏలో ఉండే తెలుగు వారికి చాలా చాలా అవసరము. వారి అవసరాలని బట్టి మీరు ఇవన్నీ యాక్టివిటీస్ తోటి ముందుకు వస్తున్నారు. వెరీ నైస్ అండి. అలాగే అంటే సిటీస్ నుండి కూడా అప్పుడప్పుడు కాల్ చేసేసి దే వాంట్ టు డూ దేర్ ఓన్ ప్రోగ్రామ్, అంటే కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేయడం వాళ్ళ నీడ్ని బట్టి చేస్తారు. సో దాన్ని ఎంకరేజ్ చేయడము, మళ్ళీ అట్లాగే ఓకే we do it over the entire country, different areas లో చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. వెరీ నైస్ అండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి, ఇండియాలో మన ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి కదా, అక్కడ మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారని విన్నాము. లైక్ వైద్య సహాయం అయితేనేమి కానీ, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ ని ఎంకరేజ్ చేయడం అయితేనేమి కానీ, మరి ఈ వివరాలు ఒకసారి మాతో చర్చిస్తారా? తప్పకుండా చెప్తానండి. యాక్చువల్గా ఆటా గురించి డీటెయిల్ గా చెప్పాలంటే మీరు సపరేట్ ప్రోగ్రామ్, ఒక 2 hours ప్రోగ్రామ్ పెట్టాలండి. ఎందుకంటే ఇది జుమ్మంది నాదం బేస్డ్ ప్రోగ్రామ్ కాబట్టి నేను బ్రీఫ్ గా చెప్తాను. అంటే మేము ఎవ్రీ 2 years కి యాన్యువల్ కన్వెన్షన్ ఉంటుందండి ఇక్కడ యుఎస్ లో. ఆ ఇయర్ కంటే ముందు ఇయర్ డిసెంబర్ లో మేము ఆటా వేడుకలు, ఆటా సేవా డేస్ అని ఒక కార్యక్రమం ఎవ్రీ 2 years చేపడతాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్, అంటే హెల్త్ క్యాంప్స్ కానీ, హై క్యాంప్స్ కానీ, అలాగే స్కూల్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రొవైడ్ చేయడము, కొన్ని విలేజ్లో మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టాము, బిజినెస్ సెమినార్స్, ఎడ్యుకేషనల్ సెమినార్స్, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ బోత్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో దాదాపు ఒక 3 weeks, దాదాపు ఒక 30 members ఫ్రమ్ హియర్, ప్రెసిడెంట్ నుంచి రీజనల్ కోఆర్డినేటర్ వరకు అందరూ అక్కడికి వెళ్ళి ప్రతి ఊర్లో, ప్రతి సిటీలో, ప్రతి స్టేట్లో, అంటే 2 states-లో చాలా బ్యాలెన్స్డ్ ప్రోగ్రామ్స్ మేము చేపడతాం. రీసెంట్గా చాలా ప్రోగ్రామ్ చేశాము. అట్లాగే జాబ్ మేళా కూడా ఒకటి ఈసారి కొత్తగా ప్రోగ్రామ్ చేసాం. అలా ఎవ్రీ టైం ఒక్కొక్క డిఫరెంట్ సోషల్ యాక్టివిటీ, కమ్యూనిటీ యాక్టివిటీస్తో ఇండియా మేము చేసుకుంటూ పట్టాం. నేను ఇందాక చెప్పినట్టు ఒక 2 hours ప్రోగ్రామ్ టైం ఇస్తే మేము అన్ని డీటెయిల్ గా చెప్తామండి. నిజమే అండి, అసలు ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నారంటే మనకి టైం కూడా సరిపోవట్లేదు అన్ని తెలుసుకోవడానికి. బట్ డెఫినెట్ గా ఫార్వర్డ్ చేద్దాము అలాంటి ప్రోగ్రామ్. అయితే మనం జుమ్మంది నాదం కార్యక్రమం ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, అవి మాట్లాడాలి. తప్పకుండా అండి. ఒక చిన్న క్లిప్ మీ అందరి కోసం. పేరు పాటిల్, నేను ఆటా జుమ్మంది నాదంలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా, నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా, జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే ఓదార్పు, జ్ఞాపకాలే నిట్టూర్పు. ఆసం అండి, పిల్లలందరూ ఎదుగో మేము రెడీగా ఉన్నాం, మీరా నేరా అన్నట్లుగా ఒకరిని మించి ఒకరు పాడుతున్నారు. వెరీ నైస్ అండి, చాలా అసలు వాళ్ళని చూస్తుంటే చాలా ముచ్చటగా కూడా ఉంది. అయితే మరి శారద గారు,
మీరు చెప్పండి. మనము ఏ సింగింగ్ కాంపిటీషన్స్ తీసుకున్నా జనరల్ గా పెద్ద పెద్ద లైక్ కాంపిటీషన్స్ పాడత తీయగా అయితేనేమి ఇలాంటివన్నీ మామూలుగా వాటిలో ఏంటో ఒక రూల్ ఉంటుంది, లిరిక్స్ చూసి పాడకూడదు అనేసి. మరి అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పెడుతున్నారా, లేకపోతే అలాంటివన్నీ అంటే లేదండి, పెట్టట్లేదు. వాళ్ళు లిరిక్స్ చూస్తూ పాడొచ్చు. లిరిక్స్ ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు, సో కొంచెం లిరిక్స్ సపోర్ట్ ఉంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా బాగుంటుంది పాడడానికి. సో మేము వాళ్ళకి ఎలాంటి అంటే ఈ పాటల పోటీలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా వాళ్ళు లిరిక్స్ సపోర్ట్ తీసుకోవచ్చు. మేమేమి ఆంక్షలు పెట్టడం లేదు వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా అసలు వాళ్ళకి స్కూల్స్ అన్ని అయిపోయాక చక్కగా వాళ్ళ సెలవులలోనే ఈ కార్యక్రమం కూడా మేము చేపట్టడానికి కారణం కూడా అంతే. ప్రతిదీ వాళ్ళ కంఫర్ట్ జోన్ చూసి మేము చేస్తున్నామండి. దట్స్ సో నైస్ అండి, అది ఎంకరేజింగ్ కూడా. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు వాళ్ళకు అంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ తెలుగు వాళ్ళకి సెకండరీ లాంగ్వేజ్ అనే చెప్పుకోవచ్చు. సో ఇలాంటి అంటే లిరిక్స్ చూసి పాడొచ్చు, అలాగే ఇలాంటివన్నీ ఉండడం వల్ల అది చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇంకా చాలా మంది కూడా పార్టిసిపేట్ అవుతారు. వెరీ నైస్ అండి. మరి భాను గారు మీరు చెప్పాలి. మీరు ఆటా కన్వెన్షన్ 2020 కల్చరల్ సెక్రటరీ కదా, మరి ఆ టైంలో ఎలాంటి ప్రోగ్రామ్స్ అందిస్తున్నారు? కన్వెన్షన్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను. సో యాక్చువల్గా నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ 16th ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ ఈసారి లాస్ ఏంజల్స్ లో జరగాల్సింది అండ్ జూలైలో జరగాల్సింది ఈ కన్వెన్షన్. కాకపోతే మనకి ఇప్పుడున్న ఈ కరెంట్ సిచ్యువేషన్ వల్ల కన్వెన్షన్ డిసెంబర్ కి పోస్ట్పోన్ చేసాము. సో డిసెంబర్ 24th, 25th అండ్ 26th డేట్స్ లో మనకి నెక్స్ట్ 16th ఆటా కన్వెన్షన్ జరగబోతుంది. అది కూడా లాస్ ఏంజల్స్ లోనే జరగబోతుంది. సో లాస్ ఏంజల్స్ లో కూడా మనకి డిస్నీ థీమ్ పార్క్స్ కి దగ్గరలో హాలీవుడ్ కి అతి సమీపంలో జరగబోతుంది కన్వెన్షన్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కన్వెన్షన్ సెంటర్ అయిన అనహెమ్ కన్వెన్షన్ సెంటర్ లో డిసెంబర్ లో 24th, 25th, 26th డేట్స్ లో జరగబోతుంది. అండ్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే సో కరెంట్ సిచ్యువేషన్ అన్ని కూడా మానిటర్ చేస్తూ మా టీం అంతా కూడా స్టేట్ అండ్ సిటీ గైడ్ లైన్స్ అన్నిటిని కూడా ఫాలో అవుతూ డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్స్, అంటే మనకి ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందో దాన్ని బట్టి కన్వెన్షన్ ప్లానింగ్ అండ్ యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు అడిగిన క్వశ్చన్ కి మీరు అడిగింది కన్వెన్షన్ గురించి ఎప్పుడు జరుగుతుందనా ఈ క్వశ్చన్ అన్ని లైక్ ఎప్పుడు జరుగుతుంది, ప్లేస్ అన్ని మీరు చెప్పేశారు. ఈవెంట్ చెప్పేసానా అని. యా, సో అంటే కన్వెన్షన్ ఈ డీటెయిల్స్ అన్ని చెప్పినట్టే కానీ కన్వెన్షన్ జరగడం కొంచెం లేట్ అయితే అవ్వచ్చేమో, కానీ కన్వెన్షన్ మాత్రం తప్పకుండా లాస్ ఏంజల్స్ లో పక్కాగా జరుగుతుంది. మనకి ఏదో మూవీలో ఒక డైలాగ్ ఉంది కదా, లేట్ అయితే అవ్వచ్చేమో కానీ జరగడం మాత్రం పక్కా అని. అలాగా మరి ఎటువంటి ప్రోగ్రామ్స్ అందిస్తున్నారు వీటిలో? ఎటువంటి ప్రోగ్రామ్స్ అంటే మీకు మనకి అందరికీ తెలిసినట్టుగానే అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది మన తెలుగు భాష, తెలుగు సాహిత్యము, తెలుగు కళలు, మన జానపదాలు, మన తెలుగు, మన ఆంధ్ర తెలంగాణ పల్లెటూరులో ఉండే ఆటపాటలు, ఇలా అన్నిటికీ పెద్ద పీట వేస్తూ చక్కటి వినోద విజ్ఞాన కార్యక్రమాలు ఉండబోతున్నాయండి. ఇప్పటిదాకా కూడా అమెరికన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్స్ అన్నిటిలో కూడా ఇలాంటి చక్కటి ప్రోగ్రామ్సే ఉంటున్నాయి. సో నెక్స్ట్ వచ్చే కన్వెన్షన్ లో కూడా ఇలానే మన తెలుగుతనం ఉట్టిపడే విధంగా మంచి ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి. సో తప్పకుండా అందరికి, యుఎస్ లో ఉన్న తెలుగు వారందరికీ, అలాగే మరి ఇండియాలో ఉన్న ప్రముఖులకి అందరికి కూడా ఇది మన టీవీ ద్వారా ఇదే మా ఆహ్వానం. తప్పకుండా 16th ఆటా కన్వెన్షన్ లాస్ ఏంజల్స్ లో జరగబోతుంది. మీరు అందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా మా జుమ్మ నినాదం టీం తరఫున కోరుకుంటున్నాం. ఆసమ్ అండి, తప్పకుండా అందరం అలా వాలిపోతాం. మరి మీరు ఇంకా లాస్ ఏంజల్స్ అంటున్నారు, అలా చిన్న ట్రిప్ కూడా వేసేయచ్చు అనమాట అక్కడికి వస్తే. వెరీ నైస్ అండి. మరి రామకృష్ణారెడ్డి గారు, చివరగా ఆటా గురించి, ఆటా లీడర్షిప్ గురించి, జుమ్మంది నాదం గురించి, అలాగే 16th ఆటా కన్వెన్షన్ గురించి ప్రేక్షకులకి ఇంకొకసారి చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మధు గారు ఆల్రెడీ చెప్పారు. మన ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీమిరెడ్డి గారు, అలాగే ప్రెసిడెంట్ ఎలెక్ట్ భువనేష్ పూజాల గారు, అడ్వైజరీ టీమ్ మెంబర్స్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఎంటైర్ ఆటా టీమ్, మీరు ఇంతసేపు ఇన్ని కార్యక్రమాలు చెప్పాం కదండి, ఇండియాలో చేసేటివి, అలాగే యుఎస్లో కోవిడ్ లో ఎలా హెల్ప్ చేస్తున్నాము, ఇట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్, కన్వెన్షన్, వీటన్నిటికీ వాళ్ళందరూ సహాయం చాలా
they are working very hard. I'm really proud of to be part of the team. Thank you so much, Ata. And యాక్చువల్గా జుమ్మన్ నినాదం ప్రోగ్రామ్ వచ్చేసరికి యాక్చువల్గా మేము July 3rd, 4th, 5th ఈ కన్వెన్షన్ ఒరిజినల్గా షెడ్యూల్ చేసి ఉండే. అయితే మేము పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ మార్చ్లోనే వి డిజైన్డ్ సింగింగ్ కాంపిటీషన్స్, డాన్సింగ్ కాంపిటీషన్స్ అండ్ బ్యూటీ కాంటెస్ట్. ఫిజికల్గా 15 లొకేషన్స్లో సిటీ సెలెక్ట్ అయిపోయాయి. ప్రతి సిటీల్లో అన్ని ఆడిటోరియంస్ బుక్ అయిపోయాయి. ఇది ఎప్పుడో ఫార్మాట్ చేసామంతా. సింగింగ్ కాంపిటీషన్ పేరు జుమ్మంది నాదం, అలాగే డాన్సింగ్ కాంపిటీషన్ పేరు సయ్యంది పాదం. దీస్ ఆర్ ది టైటిల్స్. సో ఇప్పుడు అంటే ఈ హాలిడేస్ లో కిడ్స్ కోసము ఇంట్లోంచి చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ జుమ్మంది నాదం ఫిజికల్ పర్ఫార్మెన్స్ ఆన్లైన్ ఫార్మాట్ లో మార్చాము. సో తప్పకుండా పాల్గొనాలండి. ప్రతి సిటీ నుంచి మాకు చాలా ఈమెయిల్స్ వస్తున్నాయి. అంటే కొన్ని స్టేట్స్ లో ఎగ్జామ్స్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి శారద గారు చెప్పినట్టు వి ఎక్స్టెండెడ్ అనదర్ 1 more week. June 14th is the last date for registration. So I request all kids, youth and adults, they can utilize this అవకాశాన్ని, జుమ్మంది నాదం అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోవాలని నా విజ్ఞప్తి. వెరీ నైస్ అండి. మరి మధు గారు, మన చివరగా మన ప్రోగ్రామ్ చివరగా ఆట తరపున అలాగే జుమ్మంది నాదం ప్రోగ్రామ్ తరపున మీరు ఆడియన్స్ కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఒకసారి చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగర్స్ అందరికీ మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్. మనము బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఎక్కువగా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో దిస్ ద గుడ్ టైమ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్రోగ్రామ్. కాన్ఫరెన్స్ ఇందాక భాను గారు చెప్పారు, we're going to have it in December. So తప్పకుండా అందరూ రావడానికి ప్లాన్ చేయండి. December 24th to 26th. Yeah, we're going to have a great conference and then everybody will enjoy it. Yeah. Thank you so much అండి. శారద గారు, మీరు ఒకసారి మా ప్రేక్షకులతో ఒక చిన్న మాట. తప్పకుండా అండి. ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న గాయని గాయకులందరూ ఈ మంచి ఈ చక్కటి అవకాశాన్ని, ఆట కల్పించే అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. ఇందాక భానుగారు ఫైనల్స్ గురించి మాట్లాడినప్పుడు దాంతోపాటు నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను ప్రేక్షకులందరికీ. ఏంటంటే సెమీఫైనల్స్లో నుండి ఫైనల్స్కి వెళ్ళేటువంటి విన్నర్స్ కానీ రన్నర్స్ కానీ విజేతలందరికీ ఆట కన్వెన్షన్కి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. సో వాళ్ళకి అదొక అవకాశం ఆట కల్పిస్తుంది. అలాగే కాకుండా వాళ్ళు చాలా చాలా చక్కగా పాడే సింగర్స్. ఆటలో ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కన్వెన్షన్ టైంలో. సాహిత్య వేదికలే కానీ, స్పిరిచువల్ కానీ, యూత్ కానీ, అక్కడిక్కడ మంచిగా వివిధ సభలలో పాడేటువంటి అవకాశాన్ని కూడా వాళ్ళు తప్పకుండా వినియోగించుకోవాలని కోరుతున్నాను. సో తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేసి అంటే ఈ ఒక ఎక్స్పీరియన్స్, అంటే జడ్జెస్ ముందర ఇంతమంది ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ త్రూ వాళ్ళు ఎంతో మందికి పరిచయం కాబోతున్నారు. ప్రపంచానికే పరిచయం చేస్తుంది ఆట. సో ఇలాంటి అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నానండి. సూపర్ అండి. చాలా చక్కటి అవకాశాలు మీరు అందిస్తున్నారు. చాలా నైస్, మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ శారద గారు. మరి ఇప్పుడు భాను గారు, మీరు చివరగా మా ప్రేక్షకులతో ఒక చిన్న మాట. ప్రశాంత్ గారు, సో రామకృష్ణ గారు, మధు గారు, శారద గారు అందరూ అన్ని వివరాలు చెప్పారు. సో నేను కూడా చివరిగా ఒకటే మాట చెప్తున్నాను. అందరూ తప్పకుండా ఐ మీన్ సింగింగ్ టాలెంట్ ఉన్న మీరు ఎవరైనా సరే, యంగ్స్టర్స్ కానీ, కిడ్స్ కానీ, అడల్ట్స్ కానీ, ఎవరైనా ఈ జుమ్మంది నాదం ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ అలాగే మరి క్లాసికల్ సింగర్స్ అవ్వచ్చు, నాన్ క్లాసికల్ అవ్వచ్చు, ఏ కేటగిరీలో మీకు ఏ కేటగిరీలో ఎక్స్పీరియన్స్ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఆ కేటగిరీలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే మీకు 2 ఇంట్రెస్ట్ ఉన్న 2 కేటగిరీస్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. మీ టాలెంట్ ని వరల్డ్ కి చూపించడానికి ఇది ఒక మంచి అవకాశం. మీకు మరే విధమైన హెల్ప్ కావాల్సిన ఆటా వెబ్సైట్ లో కానీ, ఆటా వెబ్సైట్ లో ఫ్లైయర్ ఉంది, దాంట్లో డీటెయిల్స్, టీమ్ మెంబర్స్ అందరి డీటెయిల్స్ ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మీరు మమ్మల్ని ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మరి jummanthinaadam@ataworld.org ఈమెయిల్ కి మీ క్వశ్చన్స్ బట్టి ఈమెయిల్ చేయొచ్చు. సో తప్పకుండా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఈ సమ్మర్ టైంలో చక్కగా ఇంట్లో ఉంటూనే ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేయొచ్చు. మీ సింగింగ్ ని అందరికీ చూపించవచ్చు. అలాగే మిగతా సింగర్స్ టాలెంట్ ని కూడా మీరు లైవ్ గా చూడొచ్చు. సో దట్స్ అండి. అలాగే మరి
ప్రశాంత్ గారు, మీకు మీ మన టీవీ మెంబర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరికి పేరున ధన్యవాదాలు. మా షోకు వచ్చి అలాగే ఆటవారు చేపడుతున్న అద్భుత కార్యక్రమాల గురించి మాతో పంచుకున్నారు. మన తెలుగు జాతికి, సంస్కృతికి ఇలానే మీరు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున మన టీవీ వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి ఇవాల్టి ఆట వారి జుమ్మంది నాదం, ఆటపాట మీట్ విత్ ఆటా టీమ్. మీ అందరికి ఎన్నో విశేషాలు తెలిసాయని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ ప్రశాంత.